ఫేక్ సీఎంఓ జగన్నాథరావుపై మరో కేసు నమోదైంది. జంగారెడ్డిగూడెంలో గతంలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగన్ నిర్వహించిన కాలేజీలో టీచర్గా పనిచేసిన తనకు జీతం ఇవ్వకుండా వేధింపులకు గురి చేశాడన్న ప్రైవేట్ టీచర్ నాగేంద్రబాబు ఆరోపిస్తున్నారు. జీతం ఇస్తామని పిలిచి తనపై జగన్ దాడి చేసినట్లు చెప్పాడు. ఇదే ఇష్యూపై తలికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికైనా పోలీసులు జగన్పై చర్యలు తీసుకుని తనకు జీతం ఇప్పించవలసిందిగా కోరుతున్నాడు. చట్ట ప్రకారం జగన్ పై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నాగేంద్రబాబు ఊరకరణం జగన్నాథరావు గారు 2019లో వికాస్ విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి కూడా ఆయన దగ్గర ఒక కెమిస్ట్రీ టీచర్గా, లెక్చరర్గా, గ్లోబల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసి ఉన్నాను. అయితే అప్పటి నుండి నాకు కానీ నా భార్య కూడా అందులో పనిచేసిందండి. ఇద్దరి మీద కూడా 3 లక్షల రూపాయల వరకు కూడా శాలరీ పెండింగ్ అనేది ఉండిపోయింది. దానికోసం ఎన్నోసార్లు ఆయన్ని కలిశాను. ఎంతో అన్యాయంగా, అరాచకంగా ఆయన వాళ్ళ సిబ్బంది 8 మంది మాస్టర్లతో వాళ్ళు నన్ను నా చేతులు వెనక్కి ఇరిపించి కొట్టారండి. అందులో ముఖ్యంగా జగన్ గారు, ఆయన పార్ట్నర్ తోకల రాజేష్ గారు, ఇలా ఎంతోమంది 8 మంది మాస్టర్లు భాషతో కలిపి ఇలా దాడి చేసి నాపై మూకుమ్మడిగా దాడి చేసి నా ఫోన్ కూడా తీసుకుని నన్ను విచక్షణారహితంగా కొట్టి బయటికి గెంటేశారండి. ఆ చిరిగిన చొక్కాతో రక్తం కారుతున్న నేను వెంటనే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీకి చేయించుకున్నాను. నాకు రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి నాకు ఇప్పించాలని, అలాగే జగన్ గారు చేసినటువంటి అరాచకాలు జంగారెడ్డిగూడెంలో కానీ మన కామవరపుకోటలో ఎలా చేశారనేది ప్రజానికానికి మొత్తం తెలుసు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వారు స్పందించి ఆయనపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను.